Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి డైలీ డివోషన్స్ సిరీస్. మీరు ప్రార్థన చేయండి, వాక్యం చదువుకోండి. ప్రతి ఒక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మెసేజ్ ఏంటి దాన్ని అర్థం చేసుకుని మన జీవితాలకు అన్వయించుకోవాలని ఆశిస్తూ ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మరి డాన్ కార్సన్ ఆయన డివోషనల్ బుక్స్ 2 రాశాడు. ప్రతిరోజు 4 అధ్యాయాలు చదవాలి. ఆ అధ్యాయాల్లో 2 ఓల్డ్ టెస్టిమెంటు, 2 న్యూ టెస్టిమెంటు. ఒకళ్ళు వ్యక్తిగతంగా ఒక సెట్ వ్యక్తిగతంగాను, మరొక సెట్ ఫ్యామిలీతో చదివేటువంటి రీతిగా ఆ దినాన ఒక పాత నిబంధన, ఒక క్రొత్త నిబంధన అంటే సైమల్టేనియస్గా చెప్తాడన్నమాట. ఈ దినాల్లో మనం నిర్గమకాండం కొన్నిసార్లు, యోహాను సువార్త మరికొన్నిసార్లు. ఆ విధంగా అయినటువంటి ధ్యానం మీరు నిర్గమకాండం చదవండి, యోహాను సువార్త చదవండి. ఈ దినాన యోహాను సువార్త 17వ అధ్యాయం హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ జీసస్ అని అంటారు. శిష్యుల నిమిత్తమై ఆయన చేసినటువంటి ప్రార్థన, గంభీరమైనటువంటి ప్రార్థన. దీనిలో 26 వచనాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే ఐక్యత గురించి. ఎలాంటి ఐక్యత? ఈ దినాల్లో మరి చాలా డినామినేషన్లలో కలిసి ఎందుకు చిన్న చిన్న వాటి కోసం మనం పోరాటం, వైరం తెచ్చుకోవటం, మరి డివైడ్ కావటం, ఐక్యంగా ఉండొచ్చు కదా అనేటువంటి తీరులో ఈ ఎక్యుమెనికల్ సర్కిల్స్ అని అంటాం. దాన్ని ఐక్య వ్యవస్థ పరిధి అనేటువంటి రీతిగా మనం ట్రాన్స్లేట్ చేసాం. దాని గురించి మనం చెప్పుకుందాం. యేసు ప్రభు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be pleasing in thy sight, our rock and redeemer. Amen. వాక్యం చదువుకుందాం. 17వ అధ్యాయం యోహాను సువార్త 11 నుండి 24 వరకు చదువుకుందాం. నేనికను లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు సంపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుతున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.
వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంతవరకు ఆపుదాం. 24 వరకు చదువుదాం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఇక్కడ ఈ ఎక్యుమెనికల్ సర్కిల్స్ అంటే క్రైస్తవ ఐక్య వ్యవస్థ పరిధి. యోహాను 15 దాన్ని ఈ వచనాల్ని పదే పదే ఎత్తి చూపుతారు ఈ సర్కిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవు ఉన్నలాగున వీరును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకము తెలుసుకున్నట్లు అని యేసు ప్రభువు ప్రార్థిస్తుంటున్నాడు. 20 నుండి 23లో ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఎక్యుమెనికల్ సర్కిల్స్కి చెందినటువంటి వాళ్ళు, దాన్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళ తలంపు ఏంటి అని అంటే, ఈ ఉద్యమానికి హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చుట ద్వారా యేసు ప్రభువు ప్రార్థన నెరవేర్చుటను మనము సాధ్యపరుస్తున్నాము అని వాళ్ళు తలస్తారు. ఈ విధంగా ఐక్యం చేస్తే యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన, యోహాను సువార్త 17లో చేసినటువంటి ప్రార్థన, ఐక్యత గురించి చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన నెరవేరుతుంది మనం ఈ విధంగా చేస్తే అనేటువంటి అవగాహన వాళ్ళు కలిగి ఉంటారు. ఆ విధంగా వాళ్ళు పదే పదే ఈ వాక్యాలని కోట్ చేస్తూ ఉంటారు. అది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన, యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన, దాన్ని సరిగా అర్థం చేసుకుంటే, దాన్ని సరిగా పఠిస్తే, దాన్ని రీసెర్చ్ చేస్తే కనీసం 4 విషయాలు మనం గ్రహిస్తాం. అంటే ఐక్యతతో పాటు ఇంకా 4 విషయాలు గ్రహిస్తాం. అవి ఏంటవి? ఆయన చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు చేసినటువంటి ఈ ప్రార్థన 26 వచనాల్లో చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని మనం అందరూ ఒప్పుకుంటారు. కానీ ఈ అధ్యాయంలో ఆయన ఇంకా దేనిని గురించి ప్రార్థిస్తున్నాడో అది గమనించాలి. ఓకే, ఐక్యత గురించి ఒకదానేనా? ఇంకా వేరే గురించి వాటిని కూడా ప్రార్థిస్తున్నాడా?
వేరే వాటిని గురించి అంటే వేటిని గురించి ప్రార్థిస్తున్నాడు అని మనం ప్రశ్నించుకోవాలి. మొదటిది, దుష్టుని నుండి ఆయన శిష్యులను దేవుడు కాపాడులాగున యేసు ప్రభు ప్రార్థిస్తుంటున్నాడు. ప్రత్యేకంగా ఎప్పుడు వారి వద్ద నుండి ఆయన కూడా వెళ్తున్న సందర్భంలో వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు కదా, శిలువ మరణం అయిన తర్వాత, మరి ఆయన పునరుద్ధానం అయిన తర్వాత పరలోకానికి వెళ్ళబోతున్నాడు. ఆ సందర్భంలో ఇది ప్రాముఖ్యమైన ప్రార్థన. వారి గురువుగారు, మాస్టర్, బోధకుడు శిలువ వేయబడి సమాధి చేయబడినప్పుడు వారి విశ్వాసానికి కలిగే దెబ్బను గూర్చి యేసుప్రభు బహుశా మనసులో ఉండి ఉండవచ్చు. మరి వాళ్ళ యొక్క విశ్వాసానికి దెబ్బ తగులుద్ది కదా శిలువ వేయబడినప్పుడు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండి ఉండవచ్చు యేసుప్రభు. కాబట్టి ఏంటి అని అంటే, ప్రత్యేకంగా ఇప్పుడు వారి వద్ద నుండి వెళ్ళే సందర్భంలో వారి గురువు శిలువ వేయబడుతున్నాడు కాబట్టి వాళ్ళ విశ్వాసం గురించి ఆయన తలస్తున్నాడు అనే విధంగా మనం తలంచవచ్చు. రెండవ విషయం, సత్యమందు ఆయన శిష్యులను ప్రతిష్ఠించుమని యేసుప్రభు ప్రార్థిస్తున్నాడు. సత్యమందు అంటే ఆయన వాక్యమందు, ఆయన వాక్యమే సత్యం అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, మన గురించి ప్రత్యక్షపరిచాడు, మన పాపం గురించి ప్రత్యక్షపరిచాడు, మన రక్షణ గురించి ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి వాక్యము అనంటే ఆయన యొక్క ప్రత్యక్షత. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు తనకు తాను ప్రతిష్టపరచుకున్నాడు అనగా తండ్రి యొక్క పవిత్రమైన ఉద్దేశాలను తన విధేయత ద్వారా, శిలువ మరణమును అనుభవించుట ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఏ విధంగా ప్రత్యక్షపరచుకున్నాడు అంటే, ముఖ్యంగా యేసు ప్రభు యొక్క శిలువను బట్టి ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ఉద్దేశాలు, తండ్రి యొక్క ఉద్దేశాలు యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా అవి నెరవేరినాయి. ఆ విధంగా యేసు ప్రభు ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన విధేయత ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. మరణం వరకు ఆయన విధేయుడిగా ఉండి ఆ విధంగా యేసు ప్రభు తండ్రిని ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఇది చాలా ముఖ్యం. యేసు ప్రభు ఐక్యత గురించే చెప్తున్నాడా, ఇంకా వేరే వాటి గురించి కూడా చెప్తున్నాడా? యేసు ప్రభు ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి అని కూడా నమ్మాలి. యేసు ప్రభు తనకు తాను ప్రతిష్ఠ చేసుకున్నట్లు వారు కూడా ప్రతిష్టబడులాగున ప్రార్థిస్తుంటున్నాడు. ఐక్యతే కాదు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. దేవుని చిత్తం నెరవేరటానికి, దేవుని ప్రణాళిక నెరవేరటానికి తను తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. శిలువ మార్గం పట్టి ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి తను తాను ప్రతిష్టపరచుకుంటున్నాడు. అదేవిధంగా శిష్యులు కూడా తమను తాము దేవుని చిత్తం చేయటానికి ప్రతిష్టపరచుకోవాలి అని కూడా ప్రార్థిస్తుంటున్నాడు. 17-18 వచనాల్లో మనం చదువుకున్నాం. మూడవది, ఆయన మొదటి శిష్యులు వారు బోధించుట ద్వారా చివరిగా ఆయనను విశ్వసించే వారితో కలిసి
మన యందు అనగా తండ్రి కుమారుల యందు ఉండుటను బట్టి లోకము నమ్మునట్లు ప్రార్థిస్తుంటున్నాడు. అంటే మన యందు, క్రీస్తునందు, అంటే ఎవరెవరో కాదు, క్రీస్తునందు ఉన్నటువంటి వాళ్ళు, క్రీస్తుని తర్వాత నమ్మేటువంటి వాళ్ళందరూ కలిసి ఉండాలి అనేటువంటి విశ్వసించే విశ్వాసులు అందరూ కూడాను కలిసి, అంటే తండ్రి కుమారుల యందు వాళ్ళు నిలిచి ఉండాలి. అంటే విశ్వసించాలి. వారిని విశ్వసించకపోయినా కానీ ఐక్యత కాదు. యేసుప్రభు ఏం చేస్తారంటే వాళ్ళు విశ్వసించాలి, శిష్యులు విశ్వసించాలి. శిష్యుల యొక్క ప్రసంగాల ద్వారా, శిష్యుల యొక్క బోధల ద్వారా ఇతరులు కూడా విశ్వసించాలి. ఆ విధంగా దేవుని యందు ఉండాలి వాళ్ళు. ఆ విధంగా ఉంటే లోకం నమ్ముతుందన్నమాట. నమ్మునట్లు ఉండుటను బట్టి, మన యందు ఉండుటను బట్టి లోకము నమ్మునట్లు. 21, 22 మళ్ళీ చదువుకుందాం. అవి చాలా ముఖ్యమైనటువంటి వచనాలు కాబట్టి. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెను. ఇది విశ్వాసులు, బిలీవర్స్ ఐక్యత. ఇక నాలుగవ ప్రార్థన, ఆయన ప్రార్థనలో 4వ అంశం, ఆయనకు తండ్రి అప్పగించిన వారందరూ ఆయనతో ఉండి చిట్ట చివరకు ఆయన మహిమను చూడవలనని భూపునాదులు వేయబడక మునుపు ఆయనను ప్రేమించి తన తండ్రి తనకిచ్చిన మహిమను చూడవలనని యేసు ప్రభు కోరుతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది? చిట్ట చివరకు జరిగేది. చిట్ట చివరకు జరిగేటువంటి ఆ యొక్క మహిమ. ఈ విధంగా ఈ 4 విషయాల గురించి ఆయన ప్రార్థిస్తుంటున్నాడు. మరలా కొంచెం రిపీట్ చేస్తాను. మొదటిది ఏంటంటే, దుష్టుని నుండి దేవుడు శిష్యులను కాపాడేటువంటి రీతిగా ప్రార్థిస్తుంటున్నాడు. ఓకే, దుష్టుని నుండి, సైతాను నుండి శిష్యులు అంటే ఏదో అందరూ కలిసి కాదు, దుష్టత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళ నుండి కాపాడేటువంటి రీతిగా. అంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంది, అందరూ ఐక్యం కాదు. రెండవ విషయం, సత్యమందు. సత్యమేంటి? సువార్త. సత్యమందు ఆయన శిష్యులను ప్రతిష్ఠించుమని యేసు ప్రభు ప్రార్థిస్తుంటున్నాడు. సత్యమందు ప్రతిష్ఠించు. యేసు ప్రభు ఏ విధంగా ప్రతిష్ఠించుకుని తండ్రిని ప్రత్యక్షపరిచాడో అదేవిధంగా వాళ్ళు కూడా ప్రతిష్ఠించుకోవాలి. ఆ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు ప్రకటించాలి. అంటే సువార్త ద్వారా. సువార్త అంటే యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు. వారు కూడా ప్రతిష్ఠించబడులాగున ప్రార్థిస్తుంటున్నాడు. మూడవది విశ్వాసం. విశ్వసించేటువంటి వాళ్ళు కానీ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు విశ్వసించాలి. నాలుగవది, తండ్రి అప్పగించిన వారందరూ ఆయనతో ఉండి చిట్ట చివరకు ఆయన మహిమను చూడాలి. ఓకే, వీటిని బట్టి మనం నేర్చుకునేది ఏంటి? వీటితో పాటు
ఆయన అనుచరులందరూ ఏకమై ఉండవలనని ప్రభువు ప్రార్థిస్తుంటున్నాడు. ఈ 4తో పాటు వాళ్ళందరూ ఏకమై ఉండవలనని, అంటే ఏకమై ఉండవలననేటువంటిది ఒకే సబ్జెక్ట్ కాదు, ఈ 4 సబ్జెక్టులు కూడా ఉన్నవి. ఈ సత్యమును ఉద్ఘాటిస్తున్న వారు, అంటే ఏకమై ఉండవలనని ఉద్ఘాటిస్తున్న వారు యేసు ప్రభు చేసిన వేరే విన్నపాలు కూడా ఉద్ఘాటిస్తే బాగుండు. మరి ఈ 4 సంగతి ఏంటి? ముఖ్యంగా రెండవ ఐటెం గురించి. కాబట్టి ఈ ఐక్యతను గురించే కాదు, మరి దీనిలో ఏమన్నది? సత్యమందు ఆయన శిష్యులను ప్రతిష్ఠించుమని, అంటే వాక్యం ప్రత్యక్షపరిచేదాన్ని, అనగా వారు దేవుని వాక్యము సత్యమని అర్థం చేసుకునే వాళ్ళని ప్రార్థిస్తుంటున్నాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు తనకు తాను ప్రతిష్టపరుచుకున్నాడు అనగా తండ్రి యొక్క పవిత్రమైన ఉద్దేశాలను తన విధేయత ద్వారా, శిలువ మరణమును అనుభవించుట ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది ఉండాలి. యేసు ప్రభు మన నిమిత్తమై మరణించాడు, తిరిగి లేచాడు అనేటువంటి రీతిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే తీరులో శిష్యులు పరచబడలాగున ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలంటే సువార్తను చెప్పేటువంటి వాళ్ళు, దానికి ప్రతిష్ఠించుకునేటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క సువార్తను బట్టి ప్రతిష్ఠించుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవాలి అని యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఇది యేసు ప్రభువు చేసిన వేరే విన్నపాలను కూడా లేక, ఆ విషయానికి వస్తే పై చెప్పిన రెండో విన్నపమును గూర్చి ఉద్ఘాటించేవారు ఐక్యతను గూర్చి ప్రార్థనను కూడా నొక్కి చెప్పాలి. అంటే ఎవరైతే ఐక్యతను గూర్చి నొక్కి చెబుతున్నారో వాళ్ళు ఈ 4 పాయింట్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రెండో పాయింట్ని ఎవరైతే ఈ 4 పాయింట్లు నొక్కి చెబుతారో వాళ్ళు ఐక్యతను బట్టి అది కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ ఉంటే సరిపోదు, ఐక్యంగా ఉండాలి. ఐక్యతను బట్టి చెప్పేటటువంటి వాళ్ళు ఈ 4 విషయాలు కూడా చెప్పాలి. ముఖ్యంగా రెండో విషయం, యేసు ప్రభు చేసిన ప్రార్థనకు జవాబు దొరికినదా లేదా అని ప్రశ్నించుకోవాలి. తన ప్రార్థనను తండ్రి ఎల్లప్పుడూ ఆలకిస్తాడని వేరే చోట యేసు ప్రభు సాక్ష్యము ఇవ్వలేదా? 11వ అధ్యాయం 42వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ సందర్భం ఏంటంటే, లాజరు చనిపోయినప్పుడు లాజర్ని ఏ విధంగా యేసు ప్రభు తిరిగి లేపాడు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట 42వ వచనం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఆయన ప్రార్థన అక్కడక్కడ తండ్రితో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. కాబట్టి యేసుప్రభు చేసినటువంటి ప్రార్థనను తండ్రి ఆలకించాడు. అందువలనే లాజరు లేపబడ్డాడు. యూదా ఇస్కరియోతు తప్ప మొదటి శిష్యులందరినీ తండ్రి కాపాడినని ఏ అనుమానం లేకుండా చెప్పగలం. అంతకుముందు ప్రార్థన చేశాడు కదా, ఏంటి ప్రభువా, వీళ్ళని వాళ్ళని కాపాడు, దుష్టి నుండి కాపాడు అని ప్రార్థన చేశాడు కదా. మరి ఆ శిష్యులందరూ కాపాడబడ్డారు.
అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆయన నాశన పుత్రుడు తప్ప అని ప్రార్థనలో కూడా యేసు ప్రభు గుర్తించాడు. ప్రార్థన చేస్తున్న కూడాను వాడు తప్ప అందరూ సురక్షితంగా, ఆత్మీయంగా సురక్షితంగా ఉన్నారు. సైతాను నుండి వాళ్ళు రక్షింపబడ్డారు, దుష్టుని నుండి. కాబట్టి ఆత్మీయంగా వాళ్ళు సేఫ్గా ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళని కాపాడాడు. అది ఆ యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఓకే. అదేవిధంగా మిగిలిన ప్రార్థనలు కూడా నెరవేరనున్నవి. ఆ ప్రార్థన ఆలకిస్తే మిగిలిన ప్రార్థన కూడా నెరవేరుతాయి ఆయన చేసినటువంటి ప్రార్థనకి. ఇంకొక విషయం, యుగాంతములో తప్పనిసరిగా నెరవేరగలరు. అంటే సంపూర్తిగా నెరవేరేది ఫ్యూచర్లో. వారు ఏకమై ఉండవలనని చేసిన ప్రార్థనకు కూడా ఇది వర్తించగలదు. అంటే నిజమైనటువంటి ఐక్యత ఎప్పుడు వస్తుంది? పరలోకంలో వస్తుంది. ఆ డైమెన్షన్ కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రార్థనలు సంపూర్తిగా ఎప్పుడు నెరవేరినాయి? యుగాంతంలో నెరవేరినాయి. ఆయన మహిమను చూస్తులాగున ఎప్పుడు మహిమను ఎప్పుడు చూశారు? పరలోకంలో చూశారు. నిజమైన క్రైస్తవులు అధికారిక పరంపర సంబంధము లేకుండా శక్తివంతమైన ఐక్యత కలిగినట్లు చూడగలము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఎవరైతే బిలీవర్స్గా ఉంటారో వాళ్ళు యేసు ప్రభు అధికారం క్రింద ఉంటూ వాళ్ళందరిలో ఐక్యత ఉంటుంది. కానీ ఈ సర్కిల్స్లో, ఈ ఎక్యుమెనికల్ సర్కిల్స్లో హైరార్కీ ఉంటుంది. ఓకే. బిషప్ అని, ఆర్చ్ బిషప్ అని, లేకపోతే పాస్టర్లు అని, ఇలాంటి దాని హైరార్కీ అంటారన్నమాట. ఈ సిస్టమ్ లేకుండానే సమానంగా ఉండేటువంటి ఐక్యత బిలీవర్స్లో ఉంటుంది. ఆ ఫెలోషిప్ అన్నమాట. అంతేగాని ఈ హైరార్కీ కింద, ఈ ఎక్యుమెనికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి హైరార్కీ కింద ఉండనవసరం లేదు. అలాంటి ఐక్యత గురించి యేసు ప్రభు ప్రార్థన చేయట్లేదు. లేకుండా శక్తివంతమైన ఐక్యత కలిగినట్లు కూడా చూడగలం. ఇంకొకటి, తరచుగా ఐక్య మత ఉద్యమానికి వ్యతిరేకంగా యేసు ప్రభు ప్రార్థనను అనుసరించి వారు ఐక్యత చూపుతారు. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా, ఈ స్ట్రక్చర్కి, ఈ హైరార్కికల్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా వాళ్ళు ఐక్యత చూపుతారు. కాబట్టి ఈ ఎక్యుమెనికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి హైరార్కీ క్రింద రావాలి అనేటువంటి ఐక్యత యేసు ప్రభు కోరటం లేదు. ఓకే. తరచుగా ఇంకొక లాస్ట్ విషయం, తరచుగా ఈ వైఖరిని బట్టి సువార్తకు ఆకర్షింపబడతారు. ఎలాంటి ఐక్యతను బట్టి? విశ్వాసుల మధ్య ఉండేటువంటి ఐక్యతను బట్టి, స్పిరిచువల్గా ఉండేటువంటి ఐక్యతను బట్టి సువార్తకు వాళ్ళు ఆకర్షింపబడతారు. సువార్తను బట్టి ఐక్యత వస్తే సువార్తకు వాళ్ళు ఆకర్షింపబడతారు. వాళ్ళ దగ్గరికి రారు, సువార్త దగ్గరికి వెళ్తారు. యేసు ప్రార్థనలన్నీ నెరవేరాలని ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మన దానికి కృషి చేయాలి. ఓకే. అంటే ఒకే ప్రార్థన కాదు, ఐక్యంగా ఉండాలనేటువంటి ప్రార్థన కాదు. ఈ 4 విషయాల్లో కూడాను అవన్నీ కూడా నెరవేరాలని మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి, దానికి కృషి చేయాలి. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం. మరి నేను
చెప్పినటువంటి వాటిల్లో అనేక ప్రశ్నలు ఉండొచ్చు. దయచేసి మీరు అడగండి, డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పిందే మీరు తప్పనిసరిగా వినాలని కాదు. ఒకళ్ళనొకరు గురించి ఒకళ్ళు మనం నేర్చుకుంటే బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయన తన ముఖకాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన ముఖకాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు నీ ఇంటి వారికి సమాధానము అనుగ్రహించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అనుగ్రహించు అన్యోన్యత, ఐక్యత, యూదులకి అన్యులకి మధ్య కలిగించేటువంటి ఆ ఐక్యత, పరిశుద్ధాత్మను బట్టి కలిగేటువంటి ఐక్యత మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.